మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 7:14 ఎప్పటి నుంచో గత 2 నెలలుగా మనందరం ఆకాంక్షిస్తున్న ఆకివీడు శ్రీరామ మందిరం పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం చాలా ఘనంగా భక్తజనుల నడుమ ఉత్సాహంగా జై శ్రీరామ్ నినాదాలతో చాలా వైభవంగా జరిగింది. ఇందుకు సహకరించిన అన్ని అనుమతులు సకాలంలో ఇచ్చిన ప్రభుత్వ యంత్రాంగానికి ఈరోజు త్రేతాయుగంలో కూడా మరి ఏదైనా యాగం నిర్వహించాలంటే అప్పుడు దానవులను రాక్షసులను ఓ బ్రీడ్ సెపరేట్ గా ఉండేది. సో అప్పుడు యాగ పరిరక్షణ కోసం మరి కొంతమందిని రక్షణగా నియమించుకోవాల్సిన అవసరం ఉండేది. అలాగే ఈరోజు కూడా మేము ఈ శంకుస్థాపనలో యాగం కూడా తలపెట్టాం. ఆ శంకుస్థాపన కార్యక్రమం ఆ యాగ భంగం కలిగిస్తారేమో అని మరి కొందరు కలిగిస్తాము అని చెప్పి మాట్లాడిన బ్యాక్గ్రౌండ్లో మేము కూడా రక్షణ కోసం రక్షక భటుల్ని అనగా పోలీసు వారిని వాడటం జరిగింది. సో రక్షణ వలయంగా నిలిచి మోడర్న్ దానవుల దారి నుండి మా శంకుస్థాపన కార్యక్రమం ఆ సందర్భంగా మేము తలపెట్టిన యాగం ఎటువంటి అవాంతరాలు లేకుండా మరి జరిపిన పోలీస్ శాఖ వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సరే రకరకాల కాంప్లిమెంట్లతో పాటు రకరకాల కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ కార్యక్రమం అనుకున్న దగ్గర నుంచి మీడియా వారు కొందరు సహకరించారు, కొందరు రకరకాల పచ్చి అబద్ధాలతో వ్యతిరేకించారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి ఇప్పుడు సజావుగా ఈ క్షణం వరకు అన్నీ అద్భుతంగా జరిగినాయి. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మీ అభిప్రాయాలు ప్రజాభిప్రాయంగా కూడా మీరు అడగవచ్చు. మీ అభిప్రాయం అదైనా సరే అడగచ్చు. మీ అభిప్రాయాలు చక్కగా మొహాటం లేకుండా సిగ్గు లేకుండా అడగాలని చెప్తున్నాను, కోరుకుంటున్నా. నేను కూడా అంతే మొహాటం లేకుండా అంతే నిష్కర్షగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. చాట్ ఇది మీడియాతో చిట్టి చాట్. సార్, అక్కడ శంకుస్థాపన జరిగినప్పుడు మీరు మాట్లాడారు, ఇంత దిగ్విజయంగా జరగడానికి ఒక అదృశ్య శక్తి ఉందని, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అని. ఆ అదృశ్య శక్తి ఎవరనుకోవచ్చు, సందర్భం ఎప్పుడు వస్తుందని? ఇదైతే సందర్భం కాదు, అది నేను గుడి ప్రారంభంలో చెప్తాను. అది సందర్భం. అది సరే. అలాగే నిన్న మందకృష్ణ మాదిగ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ హోదా పోదు, దళిత హిందువులు ఎవరైనా మతం మారితే సుప్రీంకోర్టు తీర్పు కూడా కొట్టేయాలి అని. దానికి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఆయన చెప్పింది కొట్టేసిన తర్వాత పోదు అనా, ఇప్పుడు కూడా పోదనా? తీర్పే కొట్టేయాలి. అవునమ్మా, తీర్పు కొట్టేయాలి అన్నారు. తీర్పు కొట్టేసిన తర్వాత పోదు అన్నారా? అసలు ఈ లోపు కూడా పోదు అన్నారా అని ఉండరు. కానీ ఆయన పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది కదా, అంత రోజుగా అనరు. సో డెఫినెట్గా వారి ఉద్దేశం వీరి కోరిక మేరకు ఆ తీర్పుని కొట్టేస్తే, ఆ తీర్పుని ఎవరు కొట్టేస్తారో నాకు తెలియదు. సుప్రీంకోర్టు తీర్పుని ఎవరు కొట్టేస్తారు? ఎవరు కొట్టేయడానికి లేదు. సుప్రీంకోర్టు తీర్పుని కొట్టేయడానికి లేదు. దాన్ని చట్ట సవరణ అంటే రాజ్యాంగ సవరణ చేస్తే ఎవరైనా హ్యాపీగా మారిపోండి అమ్మ మతం. మీరు మతం మారిపోయినప్పటికీ మీకు కులం మారదు అన్నప్పుడు ఏమవుతుందంటే, క్రైస్తవ మతానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ మతం ఇక్కడ పుట్టిన మతం కాదు. ఆ మతం ఒక రకంగా ఎడారిలో పుట్టిన మతం, విశ్వవ్యాప్తమైన మతం. ప్రపంచంలో అత్యధికులు ఫాలో అయ్యే మతం క్రైస్తవ మతం.
మన దేశంలో అత్యధికులు ఫాలో అయ్యేది హిందూ మతం, ప్రపంచంలో అత్యధికులు ఫాలో అయ్యేది క్రైస్తవం. సో ఆ మతానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ మతంలో కులం అన్నది లేదు. సో కులం అన్నదే లేని మతంలోకి మీరు షెడ్యూల్డ్ తరగతులు అని చెప్పి నియమించుకుని షెడ్యూల్డ్ తరగతుల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నో కులాలు, ఇక్కడ 57 ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రంలో. అలా కొన్ని రాష్ట్రాల్లో 100 ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో 40 ఉన్నాయి. అలాగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక షెడ్యూల్లో చేపట్టిన కులాలు ఈ షెడ్యూల్ కూడా క్రైస్తవ మతంలో ఉండాలి అని చెప్పి మీరు కోరుకుంటే ఆ మత పెద్దలు ఒప్పుకోవాలి. ఇదంతా అర్రిబుర్రిగా అయిపోదు. సో అంచేత మీరు ఆ మతాన్ని గౌరవించాలి అంటే ఆ మతంలో కుల వ్యవస్థ లేదు. మరి ఈ మతంలో ఉండాలి అంటే ఈ మతంలో కుల వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎవరో కుల వ్యవస్థని పట్టించుకోవటం లేదు. సో పట్టించుకోవటం లేదు కాబట్టి మీకు రిజర్వేషన్లు అవసరం అని ఇంకా మీరు అనుకుంటే, ఒరిజినల్గా 10 ఏళ్ళు చాలనుకున్నారు, దాన్ని అలా 10 పెంచుకుంటూ వెళ్ళారు. రాజకీయ కారణాలు కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, దానికి పడతారు కారణం కావచ్చు. బట్ ఇప్పుడు చాయిస్ ఏంటి? ప్రస్తుతం ఉన్నది రిజర్వేషన్ కావాలి అనుకుంటే మీకు రాజ్యాంగంలో ఏదైతే మీకు నిర్దేశించిందో దాని ప్రకారం ఉంటే మీకు రిజర్వేషన్ ఉంటుంది. ఒక ఆర్టికల్లో మతం మారే స్వేచ్ఛ ఉంది, అందరికీ ఉంది మతం మారే స్వేచ్ఛ. కొందరికి ఏమని చెప్పారు, నువ్వు మతం మారితే నీకు ఈ మతంలో, హిందూ మతంలో నువ్వు ఉంటే నీకు వచ్చిన రిజర్వేషన్ ఉండదు అని చెప్పి అందులోనే అప్పుడే రాశారు. నేను ఈ పార్టీ చూసుకుంటాను, నాకు ఆ పార్టీతో సంబంధం లేదు అని అంటే ఆ ప్రయోజనం ఇవ్వలేదు. ఎవరికి ఏది కావాలంటే అదే ఫాలో అవ్వచ్చు. ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళకి ఆ రాజ్యాంగం వర్తించదు అన్న వెసులుబాటు రాజ్యాంగాన్ని ఇవ్వలేదు. దానికోసం కూడా వీళ్ళందరూ పోరాడితే దానికి పార్లమెంటు సభ్యులు ఒప్పుకుంటే ఏమో జరుగుతుందేమో చెప్పలేం. కానీ ప్రస్తుతానికి నిన్న మాట్లాడిన మాటలు అప్రస్తుతం. అది మారేదాకా ఎవరైనా మతం మారితే వారి ఎస్సీ హోదా ఖచ్చితంగా పోతుంది అని అత్యున్నత న్యాయస్థానం చాలా చక్కగా స్పష్టంగా తీర్పిచ్చింది. అది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఎవరో పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు దీనికి పూర్తిగా జనం అందరూ కూడా పట్టించుకుంటున్నారు, అంతే. సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే అదే ఎస్సీ ఎస్టీ హోదా పోతుంది దళితులకి మతం మారినప్పుడు అని మీరు అంటున్నారు కదా. అవును సార్, కోర్టు అంటుంది. సో ఈ నేపథ్యంలో దళితులందరికీ కూడా ఒక భయం, మతం మారిన దళితులందరికీ ఒక భయము, టెన్షన్, అలాగే వ్యతిరేకత కూడా వస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతూ ఉన్నారు మీరేమో? వ్యతిరేకత, కొంత భయం కూడా ఉంది సార్. అవును, భయం ఉంటుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే అదే హ్యాండిల్ చేసుకోవాలి. మళ్ళీ హిందూ మతంలోకి వచ్చారు, అంతే. చర్చికి వెళ్ళడం మానేయాలి. బాప్టిజం సర్టిఫికేట్ ఉంటేనే, తీసుకున్నట్టు సర్టిఫికేట్ ఉంటేనే అది వర్తిస్తుంది. అప్పటి వరకు మతం మారిన ఇబ్బంది లేదు అని చెప్పేసి కొంతమంది అటు నుంచి వినిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ అండి? దాని మీద నా కామెంట్ ఏముంటుందండి, ఎవరో మతిలేనోడు ఏదో వాగితే దానికి ఏముంటుంది, మనం ఏం చెప్తాం? చాలా స్పష్టంగా ఇటువంటివన్నీ ఉంటాయని హూఎవర్ ప్రొఫెసర్స్ అని అన్నారు తప్ప, నువ్వు సర్టిఫికెట్, నువ్వు చర్చిలో పెళ్లి చేసుకున్నా, చర్చిలో ఫోటోలు లేకుండా, చర్చిలో సర్టిఫికెట్ లేకుండా, నువ్వు బాప్టిజం తీసుకున్నా కూడా బాప్టిజం సర్టిఫికెట్ తీసుకోకుండా ఉంటే, నువ్వు క్రిస్టియన్ అయినప్పటికీ నేను క్రిస్టియన్ కాదని చెప్పి నువ్వు నిర్బంధంగా అబద్ధం చెప్పగలిగి ఉంటే, నీకు ఎక్కడికే పోదాం అని చెప్పి ఎవడన్నా మతిలేని మాట్లాడితే మనం ఏం చేయగలం? ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే రద్దు అవుతుందని కరాఖండిగా చెప్పగలం. నీ తల్లిదండ్రుల సమాధులు క్రిస్టియన్ శ్మశాన వాటికలో
యెహోవా పిలుచునని చెప్పి నువ్వు సిలువ వేసుకుని నువ్వు కట్టిన తర్వాత నాకు సంబంధం లేదు, నేను హిందువునే, ఏమో మా తల్లిదండ్రులు చచ్చిపోయి అక్కడికి ఎందుకు వెళ్ళారో నాకేం తెలుసు అని నువ్వు అనగలవా? ఖననం చేసి నువ్వే అనగలవా? అనలేవు కదా. ఇవన్నీ సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలను కాదంటానికి లేదు. సో అంచేత జడమాటలు, ఇంకెవరయ్యే మాటలు, ఇటువంటి మాటలు నమ్మి రిజర్వేషన్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టు రాజ్యాంగంలో ఏమని ఉందో ప్రిస్క్రిప్షన్ అది ఫాలో అవ్వండి. రిజర్వేషన్ అక్కర్లేదు అనుకుంటే అసలు గొడవే లేదు. ఎందుకంటే ఇంకా దళితులు, హిందువులు ఉన్నారు. వారికున్న హక్కుల్ని హక్కు లేని వారు తినేయటం అనేది తప్పు. అందుకనే చాలామంది నిజమైన దళితులు అంటే హిందూ మతంలో ఉన్న దళితులు వారి హక్కుల కోసం పోరాడతారు.